తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇచ్చిన స్ట్రైక్ నోటీస్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతి నెల 1వ తేదీన అందించే పింఛన్లు సైతం పంపిణీ చేయబోమని ఇప్పటికే అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు. వాలంటీర్ల పని కూడా తామే చేస్తున్నామని, పని ఒత్తిడి ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమ పోరాటం శాంతియుతంగా సాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉధృతం చేస్తామని చెబుతున్న గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాక్తో మా ప్రతినిధి నాని ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ కన్వీనర్ అబ్దుల్ రజాక్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా స్ట్రైక్లోకి వెళ్తామంటూ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అసలు వీళ్ళంతా స్ట్రైక్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి? అబ్దుల్ రజాక్ గారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటండి, మీరు గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. ఈ స్ట్రైక్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో 1,20,000 మందికి పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 15,000 సచివాలయాల్లో పనిచేస్తా ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలతో, అంటే ఆర్థిక పరంగా కానివ్వండి, ఆర్థికేతరంగా కానివ్వండి, సర్వీస్ పరంగా కానివ్వండి, అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. ఆర్థికేతరంగా ఈ సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించిన మెయిన్ డిమాండ్స్ని ముందుకు పెట్టుకొని ప్రభుత్వానికి ఒక 15 రోజులు గడువుతో ఒక నోటీస్ ఇచ్చాం. ఆ 15 రోజులు నిన్నటితో ముగిసిపోయింది. ఈ రోజు నుంచి కూడా మేము అసలు కార్యాచరణని ప్రారంభించాం. అక్టోబర్ 5 వరకు కార్యాచరణ నిన్న రిలీజ్ చేసాం. 5 తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మేము మరో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చి దగ్గర 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో మీరు చేసిన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆత్మగౌరవ సమస్య ఏర్పడింది. ఉద్యోగులు ఎవరైనా కోరుకునేది ఏంటి? ఆత్మగౌరవం. ఈ కూటమి ప్రభుత్వం కూడా మీకు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో మొట్టమొదటిగా ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో మొట్టమొదటిగా పెట్టిన పాయింట్ ఏంటి అంటే, గత ప్రభుత్వం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని అవమానకరంగా వ్యవహరించింది, కానీ మేము వారి యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాం మా అధికారం వచ్చిన తర్వాత అని చెప్పి, గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చింది. కానీ వాస్తవానికి రియాలిటీలో అది కనిపించడం లేదు. అనుకూల వాతావరణంలో ఉద్యోగులు విధులు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది, కానీ మాకు అనుకూల వాతావరణంలో విధులు నిర్వహించుకునే పరిస్థితి లేదు. రోడ్ల మీదే తిరుగుతా ఉన్నాం. ఆత్మగౌరవ సమస్య ముఖ్యంగా ఏర్పడింది. గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అనేక సర్వేలతో, దాదాపు 20-25 సర్వేలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కొంతమేర స్పందన ఉంది. ఈ ప్రజల్లో ఈ సర్వేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించట్లేదు. ముఖ్యంగా చివరి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు ఉద్యోగులపై అనేక సందర్భాల్లో ప్రతి ఇంటికి 4 సార్లు 5 సార్లు వెళ్తూ ఉంటే వాళ్ళు మా మీద సరైన జవాబు ఇవ్వడం లేదు, ఆ ఓటీపీలు చెప్పడం లేదు, ఇలా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాలంటీర్ విధులు ఏదైతే ఉన్నాయో ఆ సర్వేల నుంచి విముక్తి కల్పించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఏదైతే సచివాలయాల్లో 19 వివిధ ఫంక్షనరీలు పనిచేస్తూ ఉన్నారో 11 మాతృశాఖల పరిధిలో ఈ ఉద్యోగులందరినీ కూడా మాతృశాఖల్లో విలీనం చేయాలనేటువంటిది మరో యొక్క డిమాండ్. ఇంకా ఆర్థికంగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాకు 2 సంవత్సరాల ప్రొబేషనరీ అనేటువంటిది గతంలో మాకుండేది. ఆ 2 సంవత్సరాల కాలాన్ని ఈ 2 సంవత్సరాల సర్వీస్ని పరిగణలోకి తీసుకొని 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ అప్పటికీ అందరూ ఎగ్జామ్స్ పాస్ అయి ఉన్నారు, అందరూ కూడా టెస్టులు పాస్ అయి ఉన్నారు, అందరూ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా మొదటి బ్యాచ్ వాళ్ళకి 9 నెలల పాటు ప్రొబేషన్ లేట్ డిక్లేర్ చేసింది, రెండో బ్యాచ్కి 5 నెలల పాటు ప్రొబేషన్ లేట్ డిక్లేర్ చేసింది. ఇవన్నిటి కూడా మేము ఖచ్చితంగా రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మా స్కేల్ రికార్డ్ అసిస్టెంట్ కంటే కూడా తక్కువ స్కేల్ స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు అది జూనియర్ అసిస్టెంట్స్కి క్యాడర్కి అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా స్పష్టమైన సర్వీస్ రూల్స్, ఈ పాటికి వ్యవస్థ ప్రారంభమై 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేవు. ఈ మల్టిపుల్ బాసిజం ఈ వ్యవస్థ మీద నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్ లేవు. ఇవన్నీ ఇవ్వాలని, ఇంకొకటి పారదర్శకంగా బదిలీలు జరగాలనేటువంటి అంశం మీద ఒక ప్రత్యేక విధి విధానాలతో కూడిన జీవోని కూడా ఇవ్వాలని చెప్పి, ఈ ముఖ్యంగా ప్రధానంగా ఈ 7-8 డిమాండ్స్తో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చాం. అంటే ఇప్పుడు వాలంటీర్లని తీసుకుంటే, ఇక్కడ వాలంటీర్ల ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి వాలంటీర్లు చేసిన విధులను కూడా ఖచ్చితంగా మీకు కేటాయించారంటే అందులో అనుమానం ఏమీ లేదు.
వీటి నుంచి ఎందుకు విముక్తి కోరుకుంటున్నారు మీరు? ఎందుకంటే వాలంటీర్లు అంటే నేను గత ప్రభుత్వంలో ఈ సచివాలయ వ్యవస్థలో వర్క్ ఫోర్స్ 4 లక్షల మంది, 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, 2,80,000 మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. అంటే దాదాపు 4 లక్షల మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 4 లక్షల్లో 1 లక్ష మంది, 3 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను తీసేసి కేవలం ఇప్పుడు 1,00,000 మంది, 1,20,000 మంది ఉన్నా కానీ మిగిలిన ఒక 20,000 మంది వివిధ అనాధికారికంగా డెప్యుటేషన్లో కానివ్వండి, ఎక్కడెక్కడ అధికారులు వాళ్ళకి అవసరమైన చోట వాడుకుంటున్నారు. అంటే 1,00,000 మంది వర్క్ ఫోర్సు ఈ 4 లక్షల మంది యొక్క పనిని ప్రస్తుతం చేస్తూ ఉంది. అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద పని భారం అనేటువంటిది 3 రెట్లు పెరిగింది. ఇది వాస్తవానికి అభ్యంతరకరమైన పరిస్థితి కూడా. ఇంత పని ఒత్తిడిని కూడా సైతం తట్టుకొని రాష్ట్రంలోని గ్రామాడ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీటి నుంచి ఖచ్చితంగా ఈ జాబ్ చార్ట్లో కూడా ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు. మీరు ఉద్యోగం వచ్చిన స్టార్టింగ్లో మీరేం చెప్పలేదు కదా, ఇంటింటికి తిరిగి సర్వే తిరగాలి, ఇది చేయాల్సిన పరిస్థితి అని. ప్రస్తుతం మీరు 1 సంవత్సరం కాలం పాటు నుంచి మొదటగా పెన్షన్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు. ఈ పెన్షన్ అనేటిది మేము అవాతాతలకి మేము పెన్షన్ ఇవ్వాలని మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఏర్పడలేదు. దాని తర్వాత వారానికి 4 సార్లు అంటే ఉద్యోగులు ఒక సర్వే అనుకోండి, ఈ ఫలానా డీటెయిల్స్ తీసుకోండి ఒకసారి వెళ్ళరండి అంటే అది ఎలా ఉండేది, ఉద్యోగులు ఇంత అసంతృప్తి అయితే వచ్చేది కదా. పదే నెలకి 4 సార్లు చెప్పిన వాట్సాప్ గవర్నమెంట్ సర్వే అంట, మళ్ళీ కౌశలం సర్వేలని, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలని, హౌస్ హోల్డ్ ట్యాగింగ్ అని చెప్పి P4 సర్వేలని, యోగాంధ్ర సర్వేలని, ఇన్ని ప్రజల చుట్టూ తిరుగుతుంటే చీత్కారాలకు సచివాలయ ఉద్యోగులు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఈ వ్యవస్థలో ఈ ఉద్యోగులకి ఏర్పడింది. ఖచ్చితంగా ఈ ఆత్మ గౌరవాన్ని రక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో మొదటి పాయింట్ కూడా పెట్టింది, గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తాం ఉద్యోగులని. అదే మేము ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ తీసుకుంటే ఒక జేఏసీ వాళ్ళు పెన్షన్లు కూడా నిలిపివేస్తాం, మేము పంపిణీకి రాము, స్ట్రైక్లో భాగంగా ఏదైతే రేపు 1 తారీఖు పంపిణీ చేసే పెన్షన్లు ఉన్నాయో మేము పంపిణీ చెయ్యము అని చెప్పని ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ నేపథ్యం ఉంది. దీన్ని మీరు ఎలా చెప్తారు జేఏసీ కన్వీనర్గా? సార్, ఒకటి మా జేఏసీ అయితే అటువంటి ప్రకటనలు చేయలేదు. ఉద్యోగులు, సచివాలయ వ్యవస్థ మాకు తల్లైనా తండ్రైనా ప్రభుత్వమే. మేము ఏదైనా అలగాల్సింది ప్రభుత్వం మీద. ప్రభుత్వాన్ని తల్లిదండ్రి మీద పిల్లలు అడగడం తప్పు లేదు. అదే తల్లిదండ్రి మీద మొహం పెట్టి కొట్టలేం కదా, అది తప్పు. మా అలక కేవలం మా అలక రాష్ట్ర ప్రభుత్వం మీదే, అవ్వాతాతల మీద కాదు. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆపేస్తామని చెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు కూడా ఉద్యోగ సంక్షేమం కోసం పాటుపడతారే వాళ్ళు కూడా, కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో పెన్షన్ నిలుపుదల చేస్తామనేటువంటిది, దానివల్ల ఉద్యోగుల యొక్క ఉద్యోగ భద్రతకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులను రెచ్చగొడతా ఉన్నారో, మన ఉద్యోగాలు పోయినా, సస్పెన్షన్లు అయినా, మెమోలు అయినా వాళ్ళు వచ్చి మనల్ని కాపాడే పరిస్థితి లేదు. ఆ జేఏసీ నాయకులు మీరు ఎవరైతే చెప్తా ఉన్నారో, ఖచ్చితంగా ఇది మంచి చర్య అయితే కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి మన అలక వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మన అల్టిమేట్ కూడా జారీ చేసా ఉన్నాం. ఖచ్చితంగా ముందు రోజుల్లో ఎలా వెళ్ళాలో ఉద్యమాన్ని కూడా ఉధృతి తీసుకొని వెళ్తాం. కానీ పెన్షన్ పంపిణీ మాత్రం అయితే మేము ప్రస్తుతానికైతే మా జేఏసీ యొక్క అందరూ కార్యాచరణ మేరకు మేము ప్రస్తుతం పెన్షన్ జోలికి మేము వెళ్ళాం. ఇది అద్దంకిలో ఒక మంత్రి గారు మాట్లాడుతూ, ఏపీకి చెందిన ఒక మంత్రి గారు అద్దంకిలో మాట్లాడుతూ మీ సచివాలయ సిబ్బంది మీద కొన్ని కామెంట్స్ చేశారు. వాటి పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే 15,000 గత ప్రభుత్వంలో ఇచ్చాం, మేము వచ్చాక మీకు స్కేల్ ఇచ్చామని చెప్పారు. అది వాస్తవం, అది కరెక్ట్ కాదు. ఇంకొకటి మాట్లాడేటప్పుడు కూడా మేము 2 సంవత్సరాలు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన వెంటనే 9 నెలల పాటు లేట్ చేసి మనకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేశారు. దాంతో అదొకటి. ఇది ఇప్పటికిప్పుడు ప్రొబేషన్ డిక్లేర్ చేసి మాకు పే స్కేల్ ఇచ్చింది అయితే ఏం కాదు. అదేవిధంగా కొంచెం అర్ధరహితంగా మాట్లాడుతూ ఉన్నట్టు నాకు కూడా అనిపించింది. ఇది ముఖ్యమంత్రి గారు ఆయన నోటీస్లో కూడా ఇంకోటి మాట్లాడేటప్పుడు పంచాయతీ సెక్రటరీ అంతకుముందు ఒకళ్ళే పనిచేశారు, ఇప్పుడు 8 మంది ఉన్నా మీరు పని చేయట్లేదు, 10 కూడా తిరగలేకపోతున్నారు. ఇది అవాస్తవం. మంత్రి గారు మీకు కూడా మేము చెప్తా ఉన్నాం, అనేక సర్వేలు కూడా ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి దాదాపు 200 ఇల్లు, 4 క్లస్టర్లను సచివాలయ ఉద్యోగికి మ్యాప్ చేశారు. 200 ఇల్లు ప్రతి నెలకి కనీసం 6-7 సార్లు ఆ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వాస్తవాలు మంత్రి గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మేము పని చేయట్లేదని మీరు భావిస్తూ ఉన్నట్లేదు. మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటో మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. మీకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే మమ్మల్ని మా మాతృశాఖలో కలపండి, మమ్మల్ని కలపండి. మీకు అప్లికేషన్ ఎందుకు? మీకు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. మేము కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కూడా కోరుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగుల మీద తీవ్ర పని ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పని చేస్తూ ఉంటారు. ఇది సర్వే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మీరు తీసుకుంటా ఉన్నారు, గౌరవ ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. మీకు తెలుసు కదా మనం ఎలా పనిచేస్తూ ఉన్నామో, వర్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తూ ఉంది. ఈ పెన్షన్స్ కూడా మొదటి 2 గంటల్లోనే ఈ ఉద్యోగులు పంచుతూ ఉన్నారంటే ఎంత ఎఫెక్టివ్గా మా ఉద్యోగులు పనిచేస్తారన్నది మీకు కూడా తెలుసు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా నడుస్తున్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఆ ప్రభుత్వం వీరంతా ఎంప్లాయీస్గా ఉన్నారు. అంటే ఏదో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఈ పని చేయండి అని హుకుం జారీ చేయడం కానీ, ఒక అసభ్య పదజాలం మాట్లాడటం కానీ,
లేదంటే ఒక పెత్తనం చేసే ప్రయత్నం చేయటం కానీ ఇటువంటి ఏమైనా ఎదురవుతున్నాయి మీ సచివాలయం? ఖచ్చితంగా ఇప్పుడనే కాదు ఈ ప్రభుత్వంలోనే నేను అన్నాను, గత ప్రభుత్వంలో కూడా మా ఉద్యోగులపై అనేక మంది వచ్చి హుకుం చలాయిస్తూ ఉన్నారు. సచివాలయాల్లోనే ఉద్యోగుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. సచివాలయాలకు ఫోన్లలో కొంతమంది నాయకులు ఫోన్ చేసి సచివాలయ ఉద్యోగుల్ని బెదిరిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మేము తట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మాకు అల్టిమేట్గా మా ప్రజలకు సంక్షేమం అందించాలనేటువంటిది మా అల్టిమేట్ కాన్సెప్ట్. ఎక్కడెక్కడైతే ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయో అక్కడ స్థానికంగా కూడా మా నాయకత్వం మా నాయకత్వం అక్కడ ఉన్న అధికారుల దృష్టికి కానివ్వండి, పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యను మేము కూడా సాల్వ్ అయ్యే విధంగానే పనిచేస్తూ ఉన్నాం. సచివాలయంలో సిబ్బందిని అటు ఇటు సర్దుబాటు చేయడం జరుగుతుంది కదా, దీనివల్ల మీకు మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఈ రేషనలైజేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ విధానాన్ని తీసుకొని వచ్చింది. అంటే సచివాలయాన్ని 3 కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా. కేటగిరీ ఏలో 2500 జనాభా కంటే తక్కువ ఉన్న సచివాలయాలకి 6 సిబ్బందిని, 2500 నుంచి 3500 వరకు ఉన్న జనాభా ఉన్న సచివాలయాలకి 7 సిబ్బందిని, మోర్ దెన్ 3500 ఉన్న ప్రజలు ఉన్న పరిధిల సచివాలయాలకి 8 మంది రేషనలైజేషన్. అంటే మేము ఈ రేషనలైజేషన్ విధానం ఇప్పుడు మనం సమస్యలు ఒకటి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్గా ఒక రేషనలైజేషన్ అని చెప్పి ఇలా తీసుకొస్తా ఉంది. ఇది కూడా ఎఫెక్టివ్గా ఎక్కడ జరగల. మీరు 8 మంది సచివాలయం ఉండాలి అనేటువంటిది నిబంధన పెట్టిన చోట కూడా, అంటే కేటగిరీ సి ఉన్న చోట కూడా 3 సచివాలయ ఉద్యోగులే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఈ ఉంది. రేషనలైజేషన్ కూడా సరిగా జరగలేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. చివరిగా ఇప్పుడు ఏదైతే మీరు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో ప్రభుత్వంగా మీకు సానుకూలంగా స్పందించిన పక్షంలో దీన్ని ఉధృతం చేసే అవకాశం ఉంటుందా, లేదా శాంతియుతంగానే ప్రభుత్వంతో ఫైట్ చేస్తారా? లేదు, వాస్తవానికి మేము ప్రభుత్వంతో డి అంటే డి స్థాయిగా మేము వెళ్ళాలని అయితే మేము అనుకోవట్లేదు. కానీ ఖచ్చితం ఒకటి, ఉద్యమాన్ని అయితే ఖచ్చితంగా తీవ్రతరం చేస్తాం. ఇప్పటి వరకు ఎంతో శాంతియుతంగా ఇప్పుడు చేస్తున్న ఈ 23వ తారీఖు నుంచి కూడా మేము పిలిపించి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగానే అక్టోబర్ 5 వరకు కూడా మేము నిర్వహించదలిచాం. ఖచ్చితంగా అక్టోబర్ 5 తర్వాత కూడా మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్లను కూడా మేము ముట్టడిస్తాం. విజయవాడలో కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు 1,00,000 మందితో మార్చ్ చేయడానికి కూడా మేము మా జేఏసీ మేము నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా 5వ తేదీలో ప్రభుత్వం కనుక మా సమస్యలపై ఏదో విధంగా మా సమస్యలపై పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి అల్టిమేట్ చేస్తాం. 5వ తారీఖు తీవ్రతరం చేస్తాం. ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు మా గ్రామ సచివాలయాల కార్యదర్శి గారి నుంచి కూడా మా జేఏసీ ఏదైతే మా జేఏసీ ఉందో ఇంకొక జేఏసీ మిత్రులు వాళ్ళు కూడా ఆహ్వానం అందింది. రేపు రండి, మీ సమస్యలపై చర్చిద్దామని చెప్పి రేపు మేము వెళ్ళి మా ఉద్యోగుల గొంతుకను, మా ఉద్యోగులు ఏదైతే ప్రధాన డిమాండ్స్ 7 డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా మా ఏదైతే మా ఉద్యమ కార్యాచరణ ఉందో అయితే అది ఆగదని చెప్పి మేము కూడా నేను రేపటి సమావేశానికి వచ్చే అధికారులకు తేల్చి చెప్తాం. ఖచ్చితంగా ఏదైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నామో మేమంతా కూడా ఆత్మగౌరవాన్ని కోరుకున్నామని, ప్రతి ఉద్యోగి కూడా ఆత్మగౌరవం కోసం పనిచేస్తారని చెప్పి అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందుంచడం జరిగిందని, అక్టోబర్ 5 వరకు కూడా తమ డిమాండ్ల కోసం శాంతియుతంగానే పోరాటం చేస్తామని, ఒకవేళ ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఉద్యమం అయితే ఉధృతం చేయడం జరుగుతుందని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పెద్దలతో, ఉన్నతాధికారులతో సమావేశం ఉందని, ఆ సమావేశంలో కూడా తేల్చి స్పష్టం చేస్తామని, ఒకవేళ అక్కడ కూడా స్పందన రాకపోతే ఉద్యమం అయితే తీవ్రతరం చేయడం జరుగుతుందని చెప్పని అబ్దుల్ రజాక్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, గుంటూరు నుంచి.